క్యాప్స్టన్ వన్ ఫింగర్ తో టచ్ చేస్తే రెవల్యూషన్ మొదలైనట్టే. Hi, hello, this is Gayatri. Welcome to ET Exclusive. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ స్పిరిట్ సినిమా కోసం ఈ ట్యాగ్ సందీప్ రెడ్డి వంగ వేసినప్పుడు చాలా పెద్ద రచ్చే జరిగింది. సౌత్ నుంచి దీనిపై పెద్దగా రియాక్షన్స్ లేకపోయినా నార్త్ వాళ్ళు మాత్రం ఎగిరెగిరి పడ్డారు. చాలా రోజుల తర్వాత ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ట్యాగ్ పై మళ్ళీ రచ్చ మొదలైంది. మరి ఈసారి ఏంటి విషయం, ఎందుకు ఇంత ట్రెండింగ్ చూద్దామా ఎక్స్క్లూజివ్గా. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ప్రస్తుతం ఈ ట్యాగుకు ప్రభాస్ ఒక్కడే అర్హుడంటున్నారు ఫ్యాన్స్. సౌత్ ఇండస్ట్రీ కూడా ఎస్ అనేశారు. అల్లు అర్జున్, యష్ కూడా పాన్ ఇండియా స్టార్స్ అయినా వాళ్ళు పుష్ప, కేజీఎఫ్ బ్రాండ్ తో బ్లాక్ బస్టర్స్ కొట్టారు. తాజాగా రాకాతో అల్లు అర్జున్, టాక్సిక్ తో యష్ రఫ్ఫాడిస్తే అప్పుడు వాళ్ళు కూడా ప్రభాస్ లా సిసిలైన పాన్ ఇండియా స్టార్స్ అవుతారు. బాహుబలి తర్వాత కూడా ప్రభాస్ ఇండియన్ వైడ్ గా తన సినిమాలతో సత్తా చూపించారు. సాహో, కల్కి, సలార్ హిందీలోనూ 100 కోట్లు వసూలు చేశాయి. ఈ రేంజ్ మార్కెట్ ఉన్న హీరోలెవరూ ఇండియన్ ఇండస్ట్రీలోనే లేరు. అందుకే సందీప్ వంగ స్పిరిట్ కోసం ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ట్యాగ్ ఇచ్చారు. కానీ దీనిపై బాలీవుడ్ నుంచి వ్యతిరేకత వచ్చింది, ముఖ్యంగా షారుఖ్ ఫ్యాన్స్ నుంచి. షారుఖ్ ఖాన్ ఉండగా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ఎలా అవుతారంటూ కింగ్ ఫ్యాన్స్ నానా హంగామా చేశారు. అయితే 3 ఏళ్ల కింద సలార్, డంకీ ఒకే రోజు విడుదలైనప్పుడు ప్రభాసే గెలిచారు. అప్పుడే రెబల్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి మరీ చెప్పారు, మావాడే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని. తాజాగా డిసెంబర్లో ఫౌజీతో ప్రభాస్ వస్తుంటే కింగ్ తో షారుఖ్ వస్తున్నారు. ఫౌజీ వర్సెస్ కింగ్ లో ఎవరు గెలిస్తే వాళ్లే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయిపోతారు. మరోవైపు ఈ ట్యాగ్ కోసం అల్లు అర్జున్, యష్ లాంటి హీరోలు కూడా పోటీ పడుతున్నారు. దురందర్ తో రేసులోకి రణ్వీర్ సింగ్ వచ్చారు. ప్రస్తుతానికి లెక్కల ప్రకారం ప్రభాస్ తోనే ఉన్న ఈ ట్యాగ్ ఫ్యూచర్ లో ఎవరి చేతుల్లోకి వెళ్తుందనేది వాళ్ల సినిమాలే డిసైడ్ చేయాలి. మనం ముందు నుంచి చెప్పుకుంటున్నదే, చిరంజీవి కావాలనే ఆ రోజు అందరినీ ఆట పట్టించారు. తన సినిమా టైటిల్ సగం చెప్పి వదిలేశారు. మెగా 158ని చిరు లీక్స్ పేరుతో 10 రోజులుగా ట్రెండ్ అయ్యేలా తమన్తో కలిసి ప్లాన్ చేశారు మెగాస్టార్. ఇప్పుడు అవన్నీ తూచ్ కాక అనేశారు. మరి మెగాస్టార్ కొత్త టైటిల్ పై వస్తున్న రియాక్షన్స్ ఏంటి, టీజర్ ఎలా ఉంది? 10 రోజుల కింద కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్లో కదిరి అంటూ తన సినిమాపై ట్రెండ్ మొదలయ్యేలా చేశారు చిరంజీవి. అప్పటి వరకు చిరు లీక్స్ అంటే అనుకోకుండానే జరిగేవి, కానీ ఆ రోజు మాత్రం అనుకుని మరీ చేశారు మెగాస్టార్. తాజాగా విడుదలైన టైటిల్లో కదిరి లేదు, కాకా మాత్రమే ఉంది. మెగా 158కు కాకా అనే మాస్ టైటిల్ పెట్టారు బాబీ. 1-2 కాదు, ఏకంగా 3 నిమిషాల టీజర్ ఇచ్చారు మేకర్స్. ఇందులో చాలా క్లాస్గా కనిపిస్తూ ఫ్యామిలీ మ్యాన్ అవతార్లో ఉన్నారు చిరంజీవి. కానీ టీజర్ చివర్లో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం అద్దిరిపోయింది. గన్స్తో మాఫియా బ్యాక్ డ్రాప్ అంటూ హింట్ ఇచ్చారు. అంతేకాదు, కాకా వెనుక భాషా రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని కూడా అర్థమైపోయింది. టీజర్ మొత్తానికి మేజర్ హైలైట్ గ్యాంగ్ లీడర్లోని చికి చికి చేలం పాట రీమిక్స్. గతేడాది మన శంకరవరప్రసాద్ గారు కోసం రౌడీ అల్లుడు మ్యూజిక్ రీమిక్స్ చేస్తే ఈసారి గ్యాంగ్ లీడర్ తీసుకున్నారు. కాకా కేవలం మాఫియానే కాదు, అద్దిరిపోయే ఫాదర్ సెంటిమెంట్ సినిమా కూడా. ఇందులో చిరు కూతురుగా అనస్వర రాజన్ నటిస్తున్నారు. టీజర్లోనూ ఐ లవ్ మై డాడ్ అనే హైలైట్ చేశారు. సంక్రాంతి టార్గెట్గా జనవరి 13న సినిమా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే సంక్రాంతి పోరు మామూలుగా లేదు. జనవరి 12న సంబరాల ఏటిగట్టు, అనిల్ రావిపూడి సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇక జనవరి 14 ఆల్రెడీ తానొస్తున్నట్టు చెప్పారు శర్వానంద్. తాజాగా కాకా జనవరి 13న లాక్ అయిపోయింది. మరి ఈ పోరు ఎలా ఉండబోతోందో. ఇయర్ ఆఫ్ స్ట్రాంగ్ కంబ్యాక్స్ గా మారిపోతోంది 2026. ఈ ఏడాదిలో ఏం మ్యాజిక్ ఉందో తెలియదు, కానీ ఫ్లాపుల్లో ఉన్న వాళ్ళంతా ఒక్కొక్కరిగా రోరింగ్ కంబ్యాక్ ఇస్తున్నారు. కొందరు హిట్స్ కొడుతుంటే మరికొందరైతే హిస్టరీ రీసౌండ్ వచ్చేలా బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతున్నారు. తాజాగా ఇరుముడితో రవితేజ ఇదే చేస్తున్నారు. అసలు ఈ చిత్రం రేంజ్ ఎంత, ఎక్కడ ఆగబోతోంది? 2026 స్ట్రాంగ్ కంబ్యాక్స్ లో రవితేజ కూడా చేరిపోయారు. ఈయనకు ముందు చిరంజీవి, సూర్య, అఖిల్, వరుణ్ తేజ్, సమంత ఇలా చాలా మంది స్టార్స్ ఈ ఏడాది అద్దరిపోయే కంబ్యాక్ ఇచ్చారు. వీళ్ళందరినీ మరిపించేలా ఇరుముడితో ఇరుగ్గొడుతున్నారు మాస్ రాజా. కంబ్యాక్ కాదిది, ఊహకందని ఊచకొతకొస్తున్నారు ఈ హీరో. తొలి రోజే ఏకంగా 69% రికవరీ చేసింది ఇరుముడి. శివ నిర్వాణ తెరకెక్కించిన ఇరుముడిపై ముందు నుంచి ఏదో తెలియని ఓ పాజిటివ్ వైబ్ అయితే కంటిన్యూ అయింది.
ట్రైలర్ విడుదల తర్వాత అది మరింత పెరిగింది. ఖచ్చితంగా రవితేజ గత సినిమాలతో పోలిస్తే మంచి ఓపెనింగ్ వస్తుందని తెలుసు కానీ ఏకంగా రికార్డు ఓపెనింగ్ వచ్చింది. తొలి రోజే 25 కోట్ల గ్రాస్, 14 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఇరుముడి. తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్లకు ఇరుముడిని అమ్మారు. అలాగే వరల్డ్ వైడ్ బిజినెస్ 21 కోట్లు మాత్రమే. రెండో రోజు మధ్యాహ్నానికే బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకున్న ఇరుముడి మూడో రోజు నుంచి లాభాల పంట పండించనుంది. ఈ సినిమా జోరు చూస్తుంటే 50 కోట్ల షేర్ కూడా పెద్ద కష్టమేం కాదనిపిస్తోంది. ధమాకాతో 100 కోట్లు కొట్టిన రవితేజ ఇరుముడితో ఆ రికార్డ్ దాటేసేలా కనిపిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ, దీపికా పదుకునే మధ్య వివాదం ఇంకా చల్లారలేదా? ప్రభాస్ సినిమాపై దీపిక మండిపడుతున్నారా? ఛాన్స్ దొరికిన ప్రతిసారి సెటైర్లు వేస్తున్నారా? ఏడాది తర్వాత మళ్ళీ ఈ విషయంపై వివాదం ఎందుకు చెలరేగుతోంది? నిర్మాత ప్రణయ్ వంగ చేసిన కమెంట్స్కి కౌంటర్గా దీపిక ఏమన్నారు? అసలు వంగ బ్రదర్స్తో దీపిక సమస్య ఏంటి? గతేడాది స్పిరిట్ నుంచి దీపికా పదుకునేని తప్పించినప్పుడు కేవలం రెమ్యూనరేషన్ 8 గంటల వర్కింగ్ గురించనే వార్తలొచ్చాయి. కానీ ఈ మధ్యే నిర్మాత ప్రణయ్ వంగ మాట్లాడుతూ దీపిక లాభాల్లో 10% వాటా అడిగారని, అది బడ్జెట్ లెక్కలకి సరిపోదనే తీసేశామని చెప్పడం కొత్త వివాదానికి తెరలేపింది. మరోవైపు సందీప్ రెడ్డి వంగ కూడా గతంలో దీపికపై చేసిన విమర్శలతో వివాదం ముదిరింది. దీపికపై ప్రణయ్ రెడ్డి వంగ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ ఓ జర్నలిస్ట్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇప్పుడు మేల్ స్టార్స్ ఏళ్లుగా లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారని, అదే ఒక మహిళ అడిగితే మాత్రం ఈ మగ అహంకారం ఎందుకు తట్టుకోలేకపోతుంది అంటూ ఆ పోస్ట్ లో గట్టిగా ప్రశ్నించారు. ఒక మహిళ నో చెబితే తట్టుకోలేరంటూ జర్నలిస్ట్ చేసిన పోస్ట్ కి దీపికా పదుకునే లైక్ చేశారు. దీపిక లైక్ చేయడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. ఇప్పుడు మేల్ డామినేషన్ అంటూ వంగ బ్రదర్స్ ని దీపిక టార్గెట్ చేసినట్లయింది. దీపికను తప్పించాక స్పిరిట్ లోకి తృప్తి దిమ్రి వచ్చారు. ఈ సినిమా 2027 మార్చి 5న విడుదల కానుంది. మరోవైపు దీపిక సైతం షారుఖ్ ఖాన్ తో, కింగ్, అల్లు అర్జున్ తో, రాఖా లాంటి భారీ ప్రాజెక్ట్స్ తో ఎంతో బిజీగా దూసుకుపోతున్నారు. విడుదలకి 3 రోజుల ముందు నుంచే టాక్సిక్ మానియా మొదలైపోయింది. అనుకున్న దానికంటే ఆలస్యమైంది కదా, అంచనాలేమైనా తగ్గిపోతున్నాయేమో అనుకున్నారు. కానీ అదే అంచనాలు, అదే ఆసక్తితో బాక్స్ ఆఫీస్ మీద దండెత్తడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ స్టార్ యష్. బుకింగ్స్లోనే అప్పుడే ట్రెండ్ మొదలైపోయింది. మరి ఏ సర్టిఫికేట్తో యష్ ప్రయాణం ఎంత దూరం వెళ్ళబోతోంది? కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి వస్తున్న గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా టాక్సిక్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2-3 వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఆగస్టు 26న థియేటర్లోకి రాబోతుంది సినిమా. ఈ మధ్య ఐఎండీబీ సంస్థ ప్రకటించిన మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ మూవీస్ లిస్టులో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుని టాప్ లేపింది టాక్సిక్. ఆ క్రేజ్ బుకింగ్స్ లో కనిపిస్తుంది. ఇప్పుడు గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లోనే తెరకెక్కించారు. ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటేనే సినిమా ఎలా ఉండబోతోందో అర్థమైపోతుంది. తమకు ఫ్యామిలీ ఆడియన్స్ అక్కర్లేదని, పిల్లలు దూరంగా ఉంటే బెటర్ అంటూ ఏకంగా యష్ క్లారిటీ ఇచ్చేశారు. కేజీఎఫ్ క్రేజ్ కంటిన్యూ చేస్తూ యష్ ఇందులోనూ గ్యాంగ్స్టర్ గానే నటించారు. గోవా నేపథ్యంలో సాగే పీరియడ్ డ్రామా ఇది. 500 కోట్లతో కేవీఎన్ ప్రొడక్షన్ తో కలిసి యష్ ఈ సినిమాను నిర్మించారు. కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ లాంటి స్టార్స్ కీలక పాత్రలో నటించారు. 4 రోజుల ముందే బుకింగ్స్ లో జోరు చూపిస్తుంది టాక్సిక్. మొత్తానికి ఆగస్టు 26న బాక్సాఫీస్ వద్ద యష్ మార్కు విధ్వంసం చూడ్డానికి అభిమానులంతా కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. మామూలుగా హీరోయిన్ ఆఫర్స్ వస్తున్నప్పుడు సైడ్ ట్రాక్ పట్టాలన్నా, సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేయాలన్నా 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు హీరోయిన్లు. ఎక్కడ తమ ఇమేజ్ దెబ్బతింటుందో అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కొందరు బ్యూటీస్ మాత్రం హీరోయిన్గా నటిస్తూనే కథ నచ్చితే కూతుళ్ళు, చెల్లెళ్ళు అయిపోతున్నారు. మరి ఆ లాజిక్ ఏంటి? ఇంతకీ ఎవరా హీరోయిన్స్? హీరోయిన్ కెరీర్ ఉండేదే మహా అయితే 3 ఏళ్లు. ఈ గ్యాప్లో మళ్ళీ కూతురు, చెల్లిగా మారిపోతే వచ్చే ఆఫర్స్ కూడా రావనే భయం చాలా మంది బ్యూటీస్లో ఉంటుంది. కానీ ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్లో ఆ భయం కనిపించట్లేదు. హీరోయిన్గా ఫుల్ బిజీగా ఉన్న కాకా సినిమాలో చిరు కూతురుగా నటిస్తున్నారు ఈమె. దాంతోపాటు సంగీత్ శోభన్ సినిమా ఇట్లు అర్జునలో హీరోయిన్గా నటిస్తున్నారు. అనస్వర రాజన్ మాత్రమే కాదు, నయనతార లాంటి పెద్ద హీరోయిన్ కూడా ఇలాంటి డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారు. ఆ మధ్య చిరంజీవి గాడ్ ఫాదర్లో చెల్లిగా నటించిన నయన్ తాజాగా టాక్సిక్లో యష్ అక్కగా నటిస్తున్నారు. ఇందులో చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు నయన్. ఆ మధ్య కీర్తి సురేష్ సైతం భోలా శంకర్లో చిరంజీవి చెల్లిగా నటించారు. బ్లాస్ట్ సినిమాలో బ్లాస్టింగ్ హిట్ కొట్టిన ప్రీతి ముకుందన్ సైతం విభిన్నమైన పాత్రలు చేస్తున్నారు. అందులో అర్జున్ కూతురుగా నటించారు ప్రీతి. అలాగే ట్రెండింగ్ బ్యూటీ మమితా బైజు కూడా విశ్వనాథన్ సన్స్, బెత్లెహం కుటుంబం యూనిట్ లాంటి సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూ జననాయకుల్లో విజయ్ కూతురుగా నటించారు. మొత్తానికి మన హీరోయిన్లు రిస్క్ తీసుకుంటున్నారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరొక ఈటీ ఎక్స్క్లూజివ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.